పద్యనీరాజనం కార్యక్రమానికి పునఃస్వాగతం. పరుల దిటినంత పాపకర్మం బబ్బు విడవదన్నట్టుగానే విశ్వమందు పరుడు కాడు పరమాత్మమౌనుయా విశ్వదాభిరామ వినురవేమా. ఎవరిని కూడా మనం తిట్టకూడదు, ఎవరిని మనం కించించకూడదు. తిట్టినట్లయితే పాపం వస్తుంది. ఆ పాపం కూడా ఎప్పటిదాకా ఉంటుంది అంటే మన వెనకాల వస్తూనే ఉంటుంది. పరుడు అనేటువంటి వాడు పరుడు కాడు, పరమాత్మ. అతనిలో ఉండేటువంటి పరమాత్మ ఉంటాడు కాబట్టి మనం అతన్ని గౌరవించాలి. ఇతరులను ఊరికే తోలనాడినా తిట్టినా లేనిపోని పాపకర్మలు వచ్చి పడతాయి. అవి మనల్ని ఎప్పటికీ విడిచిపోవు. అసలు నరుడు నరుడే కాడు, అతడు పరమాత్మ. అతడే మనం పరమాత్మగా భావించి దూషించకూడదు అని భావం. ఈ విధంగా పరమాత్మలో ఉండేటువంటి ఆ మనిషిలో ఉండేటువంటి పరమాత్మను చూడండి అని చెప్పి ఈ విధంగా మనకి వేమన గారు మనకి నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు.